गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। वक्रतुण्डं महाकायं सूर्यकोटि समप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। జరిగింది గౌచమ్మ సార్ సాధన ఎట్లా చేస్తారు? సాధన చేయడం ఎలా? సాధన బేసిక్ లెవెల్ నుంచి హై లెవెల్ వరకు ఋషుల వరకు అనేక విధాలుగా ఉంది. సాధన అంటే ఏం లేదు, మీరు స్వామికి దగ్గరగా చేరడం, మీ మనసుని స్వామికి దగ్గరగా చేర్చడమే సాధన. ఒకళ్ళు చిన్న పిల్లలు ఉన్నారు, పుట్టిన బిడ్డ తల్లి చిన్నప్పుడు కూర్చోబెట్టి అమ్మ అమ్మ అని నేర్పిస్తుంది కదా. అలా కొన్ని రోజులు అయ్యాక నాన్న తాత అమ్మమ్మ అలా చెప్పి చెప్పి రామ అను శివ అను నేర్పిస్తుంది. వాడు ఏం చేస్తాడు, ముద్దు ముద్దుగా వచ్చి రాని భాషతోనే రామ అంటే లామా అని కూడా అనొచ్చు. కానీ రాముడు రామ అనే తీసుకుంటాడు, దాని లామ అంటే లామా అని తీసుకోడు, రామ అనే తీసుకుంటాడు స్వామి. ఎలా అయితే మరా 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 వాల్మీకిగా మార్చింది పోయేవాడిని. కానీ అది చిన్నప్పటి నుంచి వాడికి ఆ తల్లి నోరు పోసిన రామ అనే శబ్దం శ్రీరామ అనే శబ్దము లోపలే ఉండిపోయి వాడు పెద్దగా కూడా అదే చెప్తూ 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 ఉంటే వాడు గొప్ప యోగి అయిపోతాడు సాధన మార్గంలో. ఇది చిన్నగా కొంతమంది హోమాలు చేస్తారు, కొంతమంది అశ్వమేధ యాగాలు చేస్తారు, కొంతమంది అభిషేకాలు చేస్తారు, కొంతమంది అర్చనలు చేస్తారు. అందుకే నేను ధర్మం మనకు సాధన మార్గాలు 9గా చెప్పింది, నవవిధ భక్తులు అని. అవునా? దాని భక్తి మార్గం, లేదంటే హోమాలు చేయడం, అర్చన చేయడం, పాదసేవనం, ఇలా 9 ఉన్నాయి. మీరు ఎప్పుడైనా అడిగితే నోట్ చేసుకోవడానికి చెప్తాను. ఆ 9 మార్గాల గుండా ఏ ఒక్కటి పట్టుకొని మీరు ముందుకెళ్ళినా అది ముక్తినిస్తుంది. ముక్తి అంటే మళ్ళీ జన్మ లేకుండా దేవుడిలో ఐక్యమైపోవడం, ముక్తినివ్వడం అంటే అది. సో సాధన అనేది ధ్యానం, అర్చనం, పాదసేవనం, లక్ష్మీదేవి, అలా గీతం పాటలు పాడచ్చు, భజనలు చేయడం, ఇదంతా ఒకటి. ఇలా 9 రకాలుగా ఉంది. ఆ 9లో మీరు 9 చేస్తే మంచిదే, ఏ ఒక్కటి పట్టుకున్నా కూడా మంచిదే. ఇలా ఈ విధంగా సాధన మనం చెప్పుకోవచ్చు. చిన్నప్పటి నుంచి మీరు ఏం చేస్తారంటే ఒక మంచి గురువు దొరకాలి, దొరికితే అసలు వదలద్దు. ఆ గురువుగారిని పట్టుకొని మెల్లమెల్ల మెల్లమెల్లగా కొంచెం కొంచెంగా నిన్న మనం పంచోపచారాలు ఎలా చేసాం, అది కూడా సాధనే. మిమ్మల్ని దేవుడికి అటాచ్ చేస్తున్నారు కదా. కొంచెం మీరు పెద్దగా అయ్యాక, మేజర్లు అయ్యాక ఏం చేస్తారు, దీక్షలు, అయ్యప్ప స్వామి దీక్ష, హనుమంతుడి దీక్ష, లేదంటే పురాణాల పుస్తకాలు, లేదంటే రామాయణం, భాగవతం, లేదంటే సుందరాకాండం, ఇవన్నీ కూడా సాధనలే. గ్రంథ పఠనం, లేదంటే వేద పఠనం, అన్ని సాధనలోకి వెళ్తాయి. అంటే అన్ని సాధనలు ఏం చేసినా కూడా సాధనలోకి, ఇన్ని విధాలుగా చేసిన పనులన్నీ సాధనలోకి వెళ్ళి మన మనస్సుని దేవుడికి ఎంతగా అటాచ్ చేస్తున్నాం అనేది ముఖ్యం. అర్థమైందా? ఆ విధంగా చెప్పుకోవచ్చు. సర్వం శ్రీ ఉమామేశ్వర.